fishery.news కు స్వాగతం. EHP ఇన్ఫెక్షన్ అనేది రొయ్యల సాగులో కనిపించే భయంకరమైన వ్యాధి. EHP ఒక మైక్రోస్పొరిడియన్ పారాసైట్. ఇది ముఖ్యంగా జైంట్ లేదా బ్లాక్ టైగర్ రొయ్యలలో అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకడం వలన రొయ్యల పెరుగుదల మందగించి రోగనిరోధక శక్తి క్షీణించి మృత్యువు సంభవిస్తుంది. EHP వ్యాధి ఆక్వాకల్చర్ రంగాన్ని కుదిపేస్తోంది. ఇది ముఖ్యంగా చెరువులోని కలుషిత నీరు మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి నియంత్రణ కోసం హ్యాచరీలను శుభ్రంగా ఉంచడం, గుడ్లను అయోడిన్ మరియు ఫార్మలిన్తో శుభ్రం చేయడం తప్పనిసరి. నీటి నాణ్యతను నిత్యం పర్యవేక్షించుకోవడం మరియు నీటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కాకుండా ఉంచడం ముఖ్యం. EHP చికిత్స కోసం 30 ppm క్లోరిన్తో చెరువులు మరియు హ్యాచరీలను శుభ్రపరచుకోవాలి. పరికరాలను కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. రొయ్యలను హ్యాచరీల నుంచి వేరు చేసి 2.5% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత హ్యాచరీని 7 రోజుల పాటు ఎండబెట్టి శుభ్రం చేయాలి. చెరువులను డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి కాల్షియం ఆక్సైడ్ను హెక్టార్కు 6 టన్నులు వేసి pH స్థాయిని 12కు పెంచి 1 వారం రోజులు ఉంచాలి. EHP నుండి పూర్తి రక్షణ కష్టమైనప్పటికీ ఈ పద్ధతులను ఆచరించడం ద్వారా వ్యాధిని తగ్గించి రొయ్యలు మృత్యువాత పడకుండా చేయవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.